ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డ్ లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పత్తి రైతులను ఆదుకోవాలని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చేతకాని ప్రభుత్వం రైతులను తీరని అన్యాయం చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వలన రైతులకు తీవ్ర నష్టం చేకూర్చిందని వాపోయారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి ఈ రైతులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు మరింత చేస్తామని హెచ్చరించారు. आप ज्यादा बात करते हैं, हम एमएगनूर में आदोन में बोल के हम आके बैठे आके बात करो, ठीक है? नहीं क्या सोच रहे? आके मारते सब जन आके आओ, तुम आओ याको చెప్పరమ్మా. నా కొడుకుని ఏడున్నాడు, ఎవరు ఉన్నాడు? రైస్ తీసుకున్నారు, మలకమైన ఒడ్లు ఈ ప్రకారం ఉంటే కొట్టామంటే ఎట్లయితుంది? ఇప్పుడు ఉండే తీసుకోండి. తెలంగాణలో మొలకలు వచ్చిన ఓట్లు కూడా తీసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే పండించిన పంట గిట్టుబాటు వెంటనే, పండించిన పంట గిట్టుబాటు వెంటనే పండించిన పంటకు గిట్టుబాటు కల్పించాలి. పండించిన పంటకు పండించిన పంటకు గిట్టుబాటు ఇవ్వాలి. పండించిన పంటకు వెంటనే 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 చేతగాని ఎమ్మెల్యేలు చేతగాని ఎంపీ సీఎం వెంటనే పత్తి రైతులను పండించిన పంటకు పత్తి రైతులు వెంటనే పండించిన పంటకు వెంటనే చాలా దారుణం. లాస్ట్ టైం మేము 20 రోజుల కింద పోయి నేషనల్ హైవే దిగ్బంధం చేస్తే ఆ రోజు కొద్దిగా చలనం వచ్చింది. ఎంపీలో కొందరిలో చలనం వచ్చి